అడగంది అమ్మాయినా బో పెట్టదు అనేది ఎంత నిజమో దేవతల నుండి పిలుపు రాంది మనం ఏ టెంపుల్ కు వెళ్ళాం అన్నది కూడా అంతే నిజం. హలో నమస్తే, నేను మీ షేప్. చెన్నై నుండి హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పటి నుండి ఎన్నో సార్లు పెద్దమ్మ తల్లి టెంపుల్ కు వెళ్ళాలనుకున్నా. ఆ కళ ఈ రోజుతో నెరవేరింది. అనుకోకుండా కనిపిస్తున్న నలుగురం కలిసి టెంపుల్ కు వెళ్ళాం. దైవభక్తి ఉన్న మా బ్రోస్ మీ లోపలికి వెళ్లే ముందు కాలు కడుక్కొని రాబోయే భార్యలు పెద్దమ్మ తల్లి లాంటి గుణం కలిగి ఉండాలని వాటర్ పైన చల్లుకొని లోపలికి వెళ్ళాం. అలా గుడి చుట్టూ ఒక రౌండ్ వేసి దర్శనం పూర్తి చేసుకుని 10 సెకండ్ల పాటు తల్లి దీవెన పొంది ఎగ్జిట్ ద్వారం ద్వారా బయటకు వచ్చాం. ముందు వెళుతున్న అమ్మాయి సినిమా ఫిగర్ అనుకుని సెల్ఫీల కోసం ఎగబడి ఉరికిండ్లు. కానీ తీరా చూస్తే అది 40 ఏళ్లకు పైగా ఉన్న ఆంటీ. ప్రసాదం కోసం లిక్విడ్ క్యాష్ కావాలని 30 మందిని పైగా అడిగారు. చివరాకల్లో ఒక మంచి మనసున్న అన్న దొరికిండు. సారీ, చిన్న కరెక్షన్, లిక్విడ్ క్యాష్ ఉన్న అన్న దొరికిండు. ఈ పర్యటనలో భాగంగా జరిగిన ఘటన ఇది. మా సాయి బ్రో అమ్మాయిల దగ్గరికి వెళ్లి క్యాష్ కావాలి ఫోన్ పే చేస్తా అనబోయి క్యాష్ ఇస్తా ఫోన్ పే చేస్తారా అని అన్నాడు. తెలివైన జిన్జీ అమ్మాయిలు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కోసం క్యాష్ ఇస్తా ఫోన్ పే చేయమంటున్నా అనుకుని వద్దని వెళ్ళారు. పెద్దమ్మ తల్లి టెంపుల్ ప్రసాదం టికెట్ కొనాలంటే 7 కొండల పైన ఉన్న వెంకన్న స్వామి దగ్గరికి పోయి వచ్చినట్టు అనిపించింది. ఎనలేని తిప్పలు పడకుండా సాయి బ్రో ప్రసాదం తీసుకొస్తే అందరం ఒక దగ్గర కూర్చొని ఆరగించాం.